పోస్టర్స్ మీద వేసే నెంబర్లు అంటే ఏం ఇప్పుడు ఎన్ని దాన్ని మీరు వెరిఫై చేయగలుగుతారు అనుకుంటున్నారా? అది అదే అంటున్నానండి. మీరు ఇప్పుడు అడిగారు కదా, నేను నా వ్యాపారం రోడ్డు మీద ఎందుకు పెట్టుకుంటానండి? అసలు నేను ఎంత బిజినెస్ చేశాను, నేను ఎంత సినిమా ఖర్చు పెట్టాను, నాకు ఎంత వచ్చింది, ఎందుకండి ఇవన్నీ? అదంతా నా తలనొప్పి కదా. నాకు పోయినా ఎవరు, నాకు వచ్చినా ఎవరు కదా. అంత అసలు ఎందుకు ఇప్పుడు ఒక హీరోని ఎదురుకుండా కూర్చోబెట్టుకుని ఎందుకు ఇవన్నీ? మేము మా వ్యాపారం రోడ్డు మీద ఎందుకు పెట్టుకుంటామండి? అసలు పోయింది వచ్చింది ఎప్పుడు మీడియాకి తెలిసేదంతా ఒక స్పెక్యులేషనే. అందరూ ఎవరి కాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా కనుక్కుని మన ఫిగర్స్ బయట పెడతానికి ట్రై చేస్తారు, కానీ అసలు ఫిగర్ ఏంటనేది, ఒక సినిమా అసలు రెవెన్యూ ఏంటనేది ప్రపంచంలో ఇప్పుడు ఏ మీడియా పర్సన్కి తెలియదు. మేము నిజాలు చెప్పము. ఎప్పుడు మీడియాలో వచ్చే ఫిగర్లు స్పెక్యులేషనే. ప్రూవ్ చేయమనండి, సింపుల్. ఇప్పుడు నా సినిమా ఫేక్ కలెక్షన్, ముందు సినిమాలు అన్ని జెన్యూన్ అని ఎలా తెలిసిందో, ఇది ఎలానే ఫేక్ చేయని ప్రూవ్ చేయమని అనుకోండి. నేను దాంట్లో ఏం చెప్పాను? ప్రొడ్యూసర్ ఇచ్చేది నమ్మద్దని చెప్పాను కదా. అవును, అందుకే ప్రూవ్ చేయి ఫేక్ అని అంటున్నా. నమ్మద్దు. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ఆడియన్స్ సినిమా చూసారా, నా బయర్కి డబ్బులు వచ్చినా లేదా అని. మీరు నమ్మేదా లేదా అని మాత్రం నాకు ఏమన్నా మారుతుందా చెప్పు? మమ్మల్ని హర్ట్ చేయలే, మమ్మల్ని హర్ట్ చేయలేదు, సినిమాని ఏం డామేజ్ చేయలేదు అని చెప్పడానికే ప్రెస్ మీట్. డామేజ్ చేయలేదని మీకు తెలియాలి కదా. మీరు అందరూ ఇప్పుడు చెప్తున్నాను కదా, అందరూ ఆమెను ఒక ఇంటెలెక్చువల్ ఒపీనియన్ ఇచ్చారు కదా సినిమా మీద, అదంతా తప్పైందని చెప్పాలి కదా. మీ అందరికి కలెక్షన్స్ బాగున్నాయని చెప్పాలి కదా. దానికి ఎలా చెప్తాం కలెక్షన్స్ బాగున్నాయని చెప్పగలుగుతాం? అంటే సినిమా హిట్ అయిపోతే రివ్యూస్ క్రిటిక్స్ తప్పు, లేకపోతే సినిమా ఫ్లాప్ అయితే కరెక్ట్, అట్లానే లేదు, ఎప్పుడు లేదు. కానీ ఒక సినిమా సక్సెస్ కాదని చెప్పడానికి బ్యారియర్ ఏంటి చెప్పు? ఇక్కడ చాలా మంది చాలా సినిమాకి 4 స్టార్స్ 4.5 స్టార్స్ స్టేటస్ పెట్టిన రోజులు చాలా ఉన్నాయి. ఆ సినిమాలు కనీసం 4 రూపాయలు కూడా రాదు. 2 స్టార్స్ వేసిన సినిమాలు ఉండొచ్చు, దానికి 500 కోట్లు వచ్చి ఉండొచ్చు. అంటే పబ్లిక్ మాస్ ని డ్రైవ్ చేయడం అనేది ఒక సినిమా ఆబ్జెక్టివ్ పెద్ద సినిమా. సో అది మీరు ఆబ్వియస్ గా సక్సెస్ అవుతారు. బట్ కానీ ఒపీనియన్ చెప్పడం అనేది క్రిటిక్స్ అండ్ వాట్ ఎవర్ మీరు అంటున్న ఆ వెబ్సైట్. అవును, కరెక్టే. నువ్వు చెప్పే కదా ఒపీనియన్ చెప్పడం. మీ ఒపీనియన్ తప్పో కాదా అని చెప్పే రైట్ నాకు ఉందిగా. Obviously, అది తప్పే అంటే there is no benchmark. Benchmark, you gave some rating for my film కదా. How are you sure that is right? How are you sure that is right?